రాబోయే రాబోయే జనరేషన్కి తరాలకి ఉపయోగపడేలా ప్రతి నిర్ణయం కూడా ఆయన తీసుకుంటారు. ఉద్దేశంతో గతంలో మైండ్కి డేటాకి కనెక్షన్ ఇస్తే అదానీ డేటా సెంటర్ వస్తుందని ఆయన గ్రహించి అప్పుడు అదానీ డేటానే సెంటర్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడానికి చాలా ప్రయత్నించారు. దాన్ని కాపీ కొట్టి ఈ రోజుని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు గూగుల్ డేటానే ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి దానికి చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారు. ఇది 100% జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్. దీనికి గూగుల్ డేటా సెంటర్ అన్న పేరుని తొలగించి జగన్ డేటా సెంటర్ అని పేరు పెట్టడం చాలా అవసరం. అదేవిధంగా గతంలో ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి రోడ్లు చాలా ఘోరంగా ఉండే, చాలా ప్రమాద స్థాయికి వెళ్ళినాయి ప్రతి రోడ్డు కూడా. ఎవరైనా బయటికి వెళ్ళారంటే మళ్ళీ తిరిగి వస్తారా రారా, ఏ ప్రమాదం ఏ సైడ్ నుంచి వస్తుందో తెలియని పరిస్థితుల్లో గతంలో ఉండి, అయితే అందరూ కూడా జగన్ గారిని రోడ్లు వేయట్లేదని విమర్శించడం జరిగింది. కానీ జగన్ గారు ఎంతో దూరదృష్టితో రోడ్లని కాకుండా ప్రతి జిల్లాకి ఒక ఎయిర్పోర్ట్ని తీసుకురావాలని, ప్రజలందరూ కూడా రోడ్ల మీద కాదు గాలిలోనే ప్రయాణించాలి, గాలిలోనే వాళ్ళు ఏ పని అయినా కూడా గాలిలోనే చేయాలన్న ఉద్దేశంతో రోడ్లను పక్కన పెట్టి ఆయన ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్న పరిస్థితుల్లో ఆయన ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఈ రోజుని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ ప్రజలు పడుతున్న కష్టాలన్నీ చూసి రోడ్లన్నీ బాగు చేసి చాలా నీట్గా ప్రతి రోడ్ని కూడా చేయటం జరిగింది. ఎక్కడ చెదురుమదురు చిన్న చిన్న గ్రామాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న రోడ్లు తప్ప ఇంచుమించు అన్ని రోడ్లు కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయింది. అందులో భాగంగానే రోడ్లపై పాలు పోసి పాలు ఎత్తుకునే రీతిలో ఉన్నాయని ఒక సిస్టర్ కామెంట్ చేయడాన్ని వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ నాయకులు కూడా ఏదో చిన్న చిన్న ఫోటోలు పెట్టి ట్రోల్ చేస్తూ, అవును ఈ రోడ్లపైన కాఫీ పెట్టి కాఫీ ఎత్తు, పాలు టీ ఏం తప్పులేదు. జగన్ గారి ఆలోచన ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గాలిలో పాలు పోసి గాలిలో పాలు ఎత్తుకోవచ్చు, గాలిలో టీ పోసి గాలిలో టీ ఎత్తుకోవచ్చు, గాలిలో కాఫీ పోసి గాలిలో కాఫీ ఎత్తుకోవచ్చు అన్న రీతిలో ప్రతి జిల్లాకి ఒక్కొక్క ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి ప్రజలందరినీ అనుకున్నారు. కానీ ప్రజలు అంత దూరదృష్టి, జగన్ గారి దూరదృష్టిని అర్థం చేసుకోలేక నేల మీద రోడ్డు మీద నడిచే విధంగా కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొచ్చి తప్పు చేశారేమో అని అనిపిస్తుంది.